ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు కన్సిడర్ చేస్తున్న విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేలో ఎగ్జాక్ట్గా మన తల్లూరు దగ్గర రోడ్ వర్క్ని అయితే చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానంటారు. పదండి లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరికి తెలిసిందే కదా, మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు ఒక హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇందులో దాదాపుగా 320 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ హైవేతో ఉంటుంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో మీకు నేను ఆల్రెడీ అద్దంకి దగ్గర వరకు చూపించాను, అండ్ అలాగే NH16 ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఎలా కనెక్ట్ అవుతుందో చూపించాను. ఈ రోజు వీడియోలో మీకు నేను ఎగ్జాక్ట్ గా విజువల్స్ ఎక్కడ చూపించబోతున్నా అంటే, ప్యాకేజ్ 14 లోని తల్లూరు దగ్గర నేను మీకు చూపించబోతున్నాను విజువల్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఎగ్జాక్ట్ గా విజువల్స్ ఎక్కడ చూస్తాం, అండ్ అలానే ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఈ విషయాలను తెలుసుకొని తర్వాత నేను మీకు చూపించిన మ్యాప్ వ్యూలో విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే. మన కర్ణాటకలో బెంగళూరు స్టార్ట్ అయ్యి మన ఆంధ్రాలో విజయవాడ వరకు ఉంటుంది. ఇందులో గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది అండ్ అలానే బ్రౌన్ ఫీల్డ్ అయితే ఉంటుంది. సో మనకి గ్రీన్ ఫీల్డ్ వచ్చేసి NH44లో స్టార్ట్ అవుతుంది అనమాట, కోడూరు దగ్గర. ఎగ్జాక్ట్గా మనకు తెలుసు కదా, ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా NH44 ఈ ప్లేస్లో స్టార్ట్ అవుతుంది, గవర్నమెంట్ దగ్గరలోని. ఇక్కడ నుంచి మన ఆంధ్రాలోని ఎగ్జాక్ట్గా మన ముప్పవరం ఉంది కదా, అద్దంకి దగ్గరలోని, అక్కడ ఎండ్ అవుతుంది NH16 దగ్గర. ఈ హైవేలో మీకు నేను ఆల్రెడీ మన అద్దంకి ఉంది కదా, అద్దంకి ఇంటర్చేంజ్ని అండ్ అలానే ముప్పవరం దగ్గర ఇంటర్చేంజ్ని రెండింటిని చూపించాను. ఈరోజు వీడియోలో మనం తల్లూరు ఉంది కదా, తల్లూరు దగ్గర వర్క్ని చూస్తాం అనమాట. తల్లూరు దగ్గర ఈ హైవేలో ఎంటర్ అయ్యి ఈ హైవేలో జరిగిన వర్క్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఇక్కడ మనం చూసుకోవచ్చు తురు గంగవరం ఉంది. ఇది మన దర్శి నుంచి ఎగ్జాక్ట్గా మన చేమకుర్తి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ దాకా విజువల్స్ చూస్తాం. ఇక్కడ కాలువ ఉంటుంది. ఈ కాలువ దాటిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఫ్లైఓవర్ లాంటిది. సో అది కూడా మనం చూసి ఇక్కడ నుంచి మనమైతే టువర్డ్స్ చేమకుర్తి వెళ్తాం. అండ్ రేపటి వీడియోలో మీకైతే ఎగ్జాక్ట్గా మన పొదలి చేమకుర్తి ఉంది కదా, ఈ మధ్యలో జరిగిన వర్క్ని అండ్ అలానే ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది, ఈ ఇంటర్చేంజ్ని చూపించబోతున్నాను. సో ఈరోజు మరి ఈ రెడ్ లైన్లో ఉన్న వర్క్ని చూద్దామా? చలో. చూసారుగా, మీకైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను అనమాట మ్యాప్ వ్యూలోని ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, అండ్ అలానే మనం ఎక్కడ విజువల్స్ చూస్తాం, ఇక్కడ మనకి ఎలాంటి వర్క్ జరిగి అనేది చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలో చూసాం. ఇప్పుడు విజువల్స్ చూడబోతున్నాం. ప్రస్తుతం మనం అయితే ముందు చూస్తున్నాం కదా, ఇదే మన బెంగళూరు విజయవాడ హైవే అనమాట. ప్రస్తుతం మనం చూస్తుంది అయితే టువర్డ్స్ బెంగళూరు వైపు. సో అలా మనం స్ట్రైట్గా వెళ్ళామంటే బెంగళూరు హైవేలో వెళ్తాం. కానీ ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వే అయితే లేదు, మనం ముందుకైతే వెళ్ళాలనుకున్నా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాలి. సో ఓన్లీ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళ వెహికల్స్ అండ్ ఇంకా NHA వాళ్ళ వెహికల్స్ మాత్రమే వెళ్ళగలవు. అండ్ అవి కంప్లీట్గా హెవీ వెహికల్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి ఈ బొలెరోస్ ఉంటాయి కదా, ఆ బొలెరోస్ అవి ఈజీగా వెళ్తాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది టువర్డ్స్ మన విజయవాడ వైపు, అంటే మన అద్దంకి ఉంది కదా, అద్దంకి వైపు అనమాట. సో ఇక్కడతో మనకి ప్యాకేజ్ 14 అయితే ఎండ్ అవుతుంది. ఇది ప్యాకేజ్ 14 ఎండింగ్ పాయింట్. అండ్ మనం ప్యాకేజ్ 13లో వర్క్నే చూస్తాం. యాక్చువల్లీ నేను మీకు ప్యాకేజ్ 14 చూపిస్తాను చెప్పాను. ప్యాకేజ్ 14 మనకైతే మన ముప్పవరం నుంచి ఎగ్జాక్ట్గా సోమవారపాడు వరకు ఉంటుంది. అయితే ఈ ప్యాకేజ్ 14 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ప్యాకేజ్ 13లో ఎంటర్ అవుతాం అనమాట తల్లూరు దగ్గర. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ 13లో మనం ముందుకు వెళ్తూ విజువల్స్ చూస్తాం. కంప్లీట్గా రూట్లో వర్క్ జరుగుతుంది కదా, ఆ వర్క్ని అయితే. అండ్ అలానే ప్యాకేజ్ కంప్లీట్ చూడడం అరౌండ్ ఒక 5 to 6 కిలోమీటర్స్ వరకు వర్క్ని చూస్తాం. అండ్ తర్వాత ఇందులో మనకి అప్కమింగ్ వీడియోలో దర్శి దగ్గర ఇంటర్చేంజ్ వస్తుంది, ఆ ఇంటర్చేంజ్ని కూడా చూస్తాం. మీకు తల్లూరు ఊరు కూడా కనిపించి ఉంటుంది క్లియర్గా. అండ్ ఆ ఊరు కూడా చాలా చిన్నగా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చుట్టూ గ్రీనరీ, ఇంకా చుట్టుపక్కల కొండలు చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే ఉంది. అండ్ అలానే మళ్ళీ ఇంకొక అండర్ పాస్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ రోడ్ అంతా కూడా మనకి చాలా వరకు బాక్స్ కల్వర్స్ వస్తాయి, ఇంకా అండర్ పాస్లు వస్తాయి, అలానే చాలా చోట్ల ఇంటర్చేంజెస్ కూడా వస్తాయి. మీకు నేను అప్కమింగ్ వీడియోలోని లేదా ఓన్లీ ఇంటర్చేంజెస్ కోసమే సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అందులో మీరు క్లియర్గా ఇంటర్చేంజెస్ గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం మనం అయితే ప్యాకేజ్ 13లో వర్క్ని చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. అండ్ ప్యాకేజ్ 14లో కూడా మీరు చూసారు కదా అటువైపు ఏం వర్క్ జరిగింది అనేది. అండ్ నా ప్రీవియస్ వీడియోలో మీకు ముప్పవరం దగ్గర అండ్ అలానే అద్దంకి దగ్గర వర్క్ని కూడా చాలా క్లియర్ చూపించాను. ఆ రెండు కూడా ప్యాకేజ్ 14లోనే వస్తాయి. అండ్ ఇందులో మొత్తం 14 ప్యాకేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ 14 ప్యాకేజెస్ని కంప్లీట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే
మీరు నా ఫస్ట్ వీడియో చూడాలి. అందులో మీకు క్లియర్‌గా ఏ ప్యాకేజ్ ఎక్కడి దాకా ఉంటుందో చూపించాను. ఈ హైవేని స్టార్టింగ్ నుంచి మేము కవర్ చేస్తూనే ఉన్నాం. అండ్ అలానే మీకు అటువైపు ప్యాకేజీలని, ఇటువైపు ప్యాకేజీలని అండ్ అలాగే NH44లో ఈ హైవే ఎలా కనెక్ట్ అవుతుందో కూడా మన ఛానల్‌లో వీడియో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అలానే చాలా వరకు ఈ హైవేలో కవర్ చేసాం అనమాట. ఆ కవర్ చేసిన పార్ట్స్ అన్నీ కూడా మీరు మన ఛానల్‌లో వీడియోస్‌లో చూడొచ్చు. అలానే చాలా వరకు మన వైజాగ్‌లో ఇంకా మన ఆంధ్రలో డెవలప్‌మెంట్స్ అవుతున్నాయి కదా! అవన్నీ కూడా మన ఛానల్‌లో ఉంటాయి. మీరు చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే మనకి క్లియర్ కనిపిస్తుంది కదా ముందు ఎలా వర్క్ జరుగుతుందనేది. అండ్ అలానే మనం చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు కంప్లీట్‌గా అలైన్‌మెంట్ కనిపిస్తుంది. అండ్ అలానే అక్కడక్కడ మనకి ఫ్లైఓవర్స్‌తో ఫిల్ చేశారు. అండ్ కొన్ని చోట్ల మట్టితో ఫిల్ చేసి కాంపాక్ట్ చేశారు. అండ్ ఇంకా ముందు చూస్తే అక్కడ ఒక కల్వర్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆ కల్వర్ట్ దగ్గర ఒక హెవీ వెహికల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా క్లియర్‌గా అక్కడ కింద నుంచి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అది కూడా మీకు కనిపిస్తుంది. అండ్ చిన్న కల్వర్ట్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనకి వాటర్ వెళ్తుంది. సో మాకు అది కనిపిస్తుంది కదా వాటర్ ఎలా వెళ్తుంది అనేది. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే మనకి అండర్ పాస్ కూడా కనబడుతుంది. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు లెఫ్ట్లో గ్రీనరీ ఇంకా ఆ లెఫ్ట్లో కనిపించే కొండలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి విజువల్స్లో చూస్తే అంటే వీడియోలో చూడడం కన్నా మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. వన్స్ ఈ హైవే కానీ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఆ కొండలు చూస్తారు కదా మీకు డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఆ కొండలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే మన దర్శి చేమకుర్తి ఉంది కదా ఆ రోడ్డు కనెక్ట్ అయ్యే ఒక రోడ్డు వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి మనం అలా మళ్ళీ చేమకుర్తి రోడ్లోకి వెళ్ళి అలా మళ్ళీ ఈ హైవేలో ఎంటర్ అయ్యాం. ఈ హైవేలో జర్నీ చేయాలంటే కొంచెం కష్టమే. సరైన వెహికల్ ఉంటేనే జర్నీ చేయగలం. మేము వేసుకెళ్ళింది షిఫ్ట్ డిజైర్. ఆ షిఫ్ట్ డిజైర్లో వెళ్ళామంటే కింద తగిలేస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉండడం వల్ల. సో అందుకే మేము ట్రావెల్ చేయలేకపోయాం అనమాట. లేకపోతే ఇంకా నేను కంప్లీట్ కవర్ చేద్దామని ప్లాన్ చేశాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే నేను మీకు కవర్ చేసిన అంతవరకు కంప్లీట్గా చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ కూడా బ్రిడ్జ్ అయితే అవుతుంది. సో ఇది కొంచెం పెద్దగా ఉంది, మీరు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మనకి మ్యాక్స్ వాటర్ వెళ్తాయి అనమాట. చిన్న కాలువ ఉంది, ఆ కాలువ కోసం ఆ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అక్కడ ఒక హెవీ వెహికల్ అయితే ఫిల్ చేస్తుంది మట్టిని. సో మీకు కనిపిస్తుంది కదా అక్కడ కిందన ఒక హెవీ వెహికల్ అయితే అలా వెళ్ళి అక్కడ మొత్తం ఫ్లాష్తో ఫిల్ చేస్తుంది. అండ్ కంప్లీట్గా అది అలా ఆ మట్టిని లేదా ఫ్లాష్ని అక్కడ వేస్తుంది. దాన్ని కంప్లీట్గా సర్ది కాంపాక్ట్ చేస్తారు. అండ్ అక్కడ మీరు వాటర్ బాడీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అది చిన్న కాలువ అనమాట. ఆ కాలువ అలా వెళ్తుంది. సో ఆ కాలువ అనేది ప్రస్తుతం క్లోజ్ చేశారు, ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. అండ్ తర్వాత మీకు కొత్తగా కనిపిస్తుంది కదా రోడ్డు, అది కొత్తగా వేసింది. సో మొత్తం మనకి కొంచెం మట్టి కనిపించింది ఆల్రెడీ వేసి అక్కడ వెహికల్స్ రావడం వల్ల ఆ విధంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఒక కాలువ కూడా ఉందన్నమాట. సో మనకి ఈ కాలువ దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి అక్కడ చేమకుర్తి వెళ్ళే రోడ్డు కూడా కనబడుతుంది. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మేము ఆ రూట్లో ఎంటర్ అయ్యి ఆ రూట్లోంచి చేమకుర్తి వెళ్ళి చీమకుర్తి నుంచి మళ్ళీ మనమైతే పొదిలి వైపు వెళ్ళి అప్పుడు ఇంటర్చేంజ్ కవర్ చేసాం. అది మీరు రేపటి వీడియోలో చూస్తారు. సో ఈ హైవే కవర్ చేయడానికి చాలానే కష్టాలు పడ్డాం. అండ్ షిఫ్ట్ కార్ అవడం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయాం అనమాట. ఎందుకంటే అది మొత్తం ముందుకు వెళ్తే కంప్లీట్ కింద తగిలే అవకాశం ఉందని చెప్పేసి సో ముందుకు వెళ్ళలేదు. లేకపోతే అది కూడా కవర్ చేసేవాళ్ళం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే మొత్తం మ్యాచ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే మీరు చూస్తున్నారు కదా, మీకైతే ఈ ముందున ఒక వే కనబడుతుంది. ఇది మన చేమకుర్తికి కనెక్ట్ అవుతుంది. మీకు నేను మ్యాప్ వీడియో చూపించే కదా ఆ విధంగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకైతే ఒక కాలువ కూడా ఉంది. ఆ కాలువను కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కాలువ దగ్గర బ్రిడ్జ్ వర్క్ అవుతుంది. అండ్ మేము వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, అక్కడ ఒక హెవీ వెహికల్ ముందుకైతే వెళ్తుంది. అది క్రేన్ అనమాట. సో ఆ క్రేన్ ముందుకి వెళ్లకుండా ఎక్కడ వెనక్కి వస్తుందని భయంతో మా కార్ అయితే వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఇలాంటి టైంలో మనం చెప్పలేం, వెనక్కి రావచ్చు వెనక్కి రాకపోవచ్చు. ఒకవేళ వచ్చిందంటే మన వెహికల్ డ్యామేజ్ అవుతుంది. సో అందుకే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే రోడ్స్లో ట్రావెల్ చేయకూడదు. కానీ నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, చాలామంది ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఇంకా మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ రూట్లో ఎలాంటి సర్వీస్ అయితే ఉండదు, అలానే పెట్రోల్ దొరకదు. ఇంకా వెహికల్ ఏమన్నా ప్రాబ్లం పెట్టినా కూడా మనకి ఎలాంటి మెకానిక్ కూడా దొరకరు. సో అందుకే మీరు ప్రజెంట్ ఓపెన్లో ఉన్న రోడ్లో మాత్రం ట్రావెల్ చేయండి. ఇది నా సజెషన్. సో మరి ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. చూసారా, మీకైతే చాలా క్లియర్గా మన బెంగళూరు విజయవాడ హైవేలోని ఎలాంటి వర్క్ జరిగింది. అండ్ అలానే మనకి ఈ ప్యాకేజ్ 14లో తల్లూరు దగ్గర వర్క్ స్టాటస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అప్డేట్ చేశాను అనమాట. మనకి ఈ హైవే మొత్తం ఎలా జరిగిన వర్క్స్ అయితే మధ్య మధ్యలో కొంచెం పెండింగ్ ఉండి మధ్య మధ్యలో వర్క్ స్టార్ట్ అయ్యి అండ్ అలాగే కంప్లీట్గా మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంటే మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు చాలా క్లియర్గా అప్డేట్ చేస్తూ ఉంటారు.
మరి వీడియోలో ఉంది, వీడియోస్ ఎలా ఉంటుంది మీరు కామెంట్ రూమ్ తెలియజేయాలి. మనమైతే వీడియోని ఇక్కడ టైం చేయబోతున్నాం. మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అన్ని ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.